హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 12 అయినటువంటి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 12Aలో రోమన్ నెంబర్ 2లో 6 to 10 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, లెట్స్ బిగిన్ అవర్ క్లాస్. 6th ప్రాబ్లం చూడండమ్మా. ఏమంటున్నారు? ఫైండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఏ విధంగా డిఫైన్ చేశారో చూడండమ్మా. ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది అంటే ఎక్స్ బై మాడ్యులస్ ఎక్స్ అవుతుంది. అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం ఫైండ్ చేయాలమ్మా? ఎక్స్ టెన్స్ టు 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్ ఫైండ్ చేయాలి. ఓకే, సో చూడండి సొల్యూషన్. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చారో రాయండమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై మాడ్యులస్ ఎక్స్ ఎప్పుడు ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో మనం ఎక్స్ టెన్స్ టు 0 దగ్గర లిమిట్ ఫైండ్ చేయాలి. అండ్ ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ అనేది ఏ విధంగా ఉందమ్మా? ఇట్ ఈస్ ఏ పీస్ వైజ్ ఫంక్షన్. పీస్ వైజ్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాను? లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ చేయాలని చెప్పాను కదా. సో ఎక్స్ టెన్స్ టు 0 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి? ఇప్పుడు నెంబర్ లైన్ ఈ విధంగా ఉన్నప్పుడు 0 అనేది, సో ఎక్స్ టెన్స్ టు 0 అంటే ఎక్స్ అనేది 0ని రీచ్ అయినప్పుడు ఏ విధంగా రీచ్ అవ్వచ్చు? లెఫ్ట్ నుంచి రీచ్ అవ్వచ్చు లేదా రైట్ నుంచి రీచ్ అవ్వచ్చు. లెఫ్ట్ నుంచి అంటే 0కి లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ లెస్ దెన్ 0, 0కి రైట్ సైడ్ ఉండేవన్నీ గ్రేటర్ దెన్ 0. సో లెఫ్ట్ సైడ్ నుంచి రీచ్ అయినప్పుడు లిమిట్ ఏ విధంగా డినోట్ చేస్తాం? ఎక్స్ టెన్స్ టు 0 మైనస్. రైట్ సైడ్ నుంచి రీచ్ అయినప్పుడు లిమిట్ అనేది ఏ విధంగా డినోట్ చేస్తాం? ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్. ఓకేనా? అండ్ ఇక్కడ అదేవిధంగా మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డిఫైన్ చేసినప్పుడు ఇక్కడ మాడ్యులస్ ఎక్స్ అనేది ఉంది. మాడ్యులస్ డెఫినిషన్ మనకి ఏం తెలుసమ్మా? వీ నో దాట్ మాడ్యులస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 0 అయితే మాడ్యులస్ ఎక్స్ ఎక్స్ అవుతుంది. ఎక్స్ అనేది లెస్ దెన్ 0 అయితే మాడ్యులస్ ఎక్స్ మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకేనా? సో ఆ విధంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది కదా. అంటే ఏమవుతుంది? ఎక్స్ బై మాడ్యులస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ 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 క్యాన్సిల్ అయితే 1. సో ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. మరి ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు, ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుంది? మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ బై మైనస్ ఎక్స్ దట్ ఈస్ -1. ఓకేనా? సో ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? -1. ఎక్స్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ 0 అవుతుంది. అర్థమైందా? సో ఏదైతే మనకి మాడ్యులస్ డెఫినిషన్ తెలుసో మాడ్యులస్ డెఫినిషన్ యూజ్ చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏ విధంగా ఉంటుందో రాసాం. ఓకేనా? సో ఇక్కడ మనం లిమిట్ ఫైండ్ చేయాలి అంటే ఏం చేయాలి? లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ చేయాలి అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ చేసి అవి రెండు ఈక్వల్ అవుతాయి కదా. ఈక్వల్ అయ్యాయనుకో ఆ కామన్ వాల్యూనే లిమిట్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ నాట్ ఈక్వల్ అయితే ఏమవుతుంది? నాట్ ఈక్వల్ అయితే లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? సో చూడండి ఏ విధంగా చేస్తానో. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే మీనింగ్ ఏంటి? మనం లిమిట్ ఎక్కడ ఫైండ్ చేయాలి? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 దగ్గర. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే మీనింగ్ ఎక్స్ అప్రోచింగ్ 0, ఎక్స్ అప్రోచింగ్ 0 ఫ్రమ్ లెఫ్ట్. ఎక్స్ అనేది 0ని లెఫ్ట్ నుంచి అప్రోచ్ చేసినప్పుడు, లెఫ్ట్ నుంచి అప్రోచ్ చేస్తుంది అంటే అక్కడ ఏమవుతుంది? ఎక్స్ లెస్ దెన్ 0 అవుతుంది. ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏముందమ్మా? ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1. ఓకేనా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు -1. దేర్ఫోర్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమవుతుంది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ని ఏ విధంగా డినోట్ చేస్తాం? 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 0 మైనస్ దగ్గర ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1. -1 అనేది కాన్స్టెంట్ కదా. కాన్స్టెంట్కి లిమిట్ అప్లై చేసినా కాన్స్టెంటే వస్తుంది. ఇదే విధంగా రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ చేయండి. రైట్ హ్యాండ్ లిమిట్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ అప్రోచింగ్ 0
ఫ్రమ్ రైట్. ఓకేనా, రైట్ హ్యాండ్ లిమిట్ అంటే మీనింగ్ ఏంటి, ఎక్స్ అనేది జీరోని రైట్ నుంచి అప్రోచ్ అయినప్పుడు. సో రైట్ అంటే జీరోకి రైట్ సైడ్ ఉండేవన్నీ గ్రేటర్ దెన్ జీరో కదా. ఎక్స్ గ్రేటర్ దెన్ జీరో అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమవుతుంది చూడండి, ఎక్స్ గ్రేటర్ దెన్ జీరో అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు లిమిట్ ఫైండ్ చేయండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు రైట్ హ్యాండ్ లిమిట్ కాబట్టి ఏం డినోట్ చేయాలి, 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వాల్యూ ఏంటి, రైట్ సైడ్ నుంచి 1 అనేది కాన్స్టెంట్ కదా, సో లిమిట్ అప్లై చేసినా 1 అవుతుంది. అయితే మీకు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ -1 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ 1 వచ్చింది. రెండు ఈక్వల్ అవుతున్నాయా, లేదు. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు నాట్ ఈక్వల్ కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అర్థమైందమ్మా, రెండు ఈక్వల్ అయినప్పుడు మాత్రమే లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. నాట్ ఈక్వల్ కాబట్టి లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 7th ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు, ఫైండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 5 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్యులస్ ఎక్స్ మైనస్ 5. సో ఇక్కడ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్యులస్ ఎక్స్ మైనస్ 5 అని ఇచ్చారు. మాడ్యులస్ ఎక్స్ డెఫినేషన్ మనకేం తెలుసు, వీ నో దాట్ మాడ్యులస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు ఎక్స్ అవుతుంది, ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు మైనస్ ఎక్స్ అవుతుంది, అంతేనా. సో దీన్ని బట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏం రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ కదా, అంటే ఎక్స్ మైనస్ 5 అవుతుంది. ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుంది, మైనస్ ఎక్స్, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ 5 అవుతుంది. మాడ్యులస్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ తెలిసింది. అయితే ఇక్కడ మనం లిమిట్ అనేది ఎక్కడ, ఎక్స్ టెన్స్ టు 5 దగ్గర ఫైండ్ చేయాలి. 5 అనేది ఏంటి, గ్రేటర్ దెన్ 0నే కదా. సో మనం ఇక్కడ ఏం తీసుకుంటామంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 0 కేసులో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందో కన్సిడర్ చేస్తాం. సో ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 5 అవుతుంది. ఓకేనా, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 5 తీసుకొని చేయాలి. ఓకేనా, చూడండి ఇక్కడ మనం ఏంటి, ఎక్స్ టెన్స్ టు 5 అయినప్పుడు లిమిట్ ఫైండ్ చేయాలి. ఎక్స్ టెన్స్ టు 5 అన్నప్పుడు ఇక్కడ 5 అనేది ఏంటి, గ్రేటర్ దెన్ 0 కదా. సో అంటే ఇక్కడ మనం ఎక్స్ గ్రేటర్ దెన్ 0 కేసులో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 5 అవుతుంది. ఇప్పుడు లిమిట్ ఫైండ్ చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 5 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 5 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి, ఎక్స్ మైనస్ 5. సో ఫస్ట్ లిమిట్ ఫైండ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి, సబ్స్టిట్యూషన్. అంటే ఎక్స్ అనేది ఎక్కడ ఫైండ్ చేయాలి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 5 దగ్గర కదా. సో ఎక్స్ ఈక్వల్ టు 5 సబ్స్టిట్యూట్ చేయండి. 5 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ మనకి 0 అనేది ఒక ఫైనైట్ వాల్యూ వచ్చింది కాబట్టి క్లియర్లీ అదే లిమిట్ అవుతుంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 5 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, సబ్స్టిట్యూషన్ ఫెయిల్ అయినప్పుడు మాత్రమే నెక్స్ట్ స్టెప్ సింప్లిఫికేషన్కి వెళ్ళాలి. ఓకే, ప్రొసీజర్ అనేది ప్రీవియస్ క్లాస్లో క్లియర్గా చెప్పానమ్మా. ఎవరైనా ఆ క్లాసెస్ చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, వెళ్ళి చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 8th ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు, లెట్ a1 a2 సో ఆన్ an be ఫిక్స్డ్ రియల్ నెంబర్స్ అండ్ డిఫైన్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ a1 ఇంటూ ఎక్స్ మైనస్ a2 ఇంటూ సో ఆన్ ఇంటూ ఎక్స్ మైనస్ an. What is limit x tends to a1 f of x and for some a not equal to a1 a2 so on an compute limit x tends to a f of x. ఓకేనా, సో ఇక్కడ చూడండి అమ్మా, ఏమంటున్నారంటే ఇక్కడ n రియల్ నెంబర్స్ అనేవి ఇచ్చారు. ఫస్ట్ సొల్యూషన్ చూడండి, ఏమిచ్చారు రాయండి, లెట్ a1 a2 సో ఆన్ an be n రియల్ నెంబర్స్. ఓకేనా, a1 a2 సో ఆన్ an అనేవేంటి, n రియల్ నెంబర్స్ ఇచ్చారు. అదేవిధంగా ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమని డిఫైన్ చేశారు, ఎక్స్ మైనస్ a1 ఇంటూ ఎక్స్ మైనస్ a2 ఇంటూ సో ఆన్ ఎక్స్ మైనస్ an అని డిఫైన్ చేశారు. సో ఫస్ట్ మనం ఏం ఫైన్ చేయమంటున్నారు, లిమిట్ ఎక్స్ టెన్స్ టు a1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఫైన్ చేయమంటున్నారు.
లిమిట్స్ ఫైండ్ చేసేటప్పుడు ప్రొసీజర్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? సబ్స్టిట్యూషన్ అంటే ఏం చేయాలమ్మా మనము? ఎక్కడ లిమిట్ ఫైండ్ చేయాలి? ఎక్స్ టెన్స్ టు a1 దగ్గర కదా. సో ఎక్స్ ఈక్వల్ టు a1 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటో రాయండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు a1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ మైనస్ a1 ఇంటూ ఎక్స్ మైనస్ a2 ఇంటూ సో ఆన్ ఇంటూ ఎక్స్ మైనస్ an. ఎక్స్ టెన్స్ టు a1 దగ్గర కదా మనం లిమిట్ ఫైండ్ చేయాలి. సో ఎక్స్ ఈక్వల్ టు a1 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? a1 మైనస్ a1 మైనస్ a2 సో ఆన్ ఇంటూ a1 మైనస్ an. ఇక్కడ a1 మైనస్ a1 అంటే ఏంటి? వాల్యూ 0 అవుతుంది. 0 ఇంటూ a1 మైనస్ a2 ఇంటూ సో ఆన్ ఇంటూ a1 మైనస్ an. 0 ఇంటూ అంటే సో 0తో ఏది మల్టిప్లై చేసినా ఏమవుతుంది? 0నే అవుతుంది. 0 అనేది ఫైనైట్ వాల్యూనే కదా. సో ఫైనైట్ వాల్యూ కాబట్టి క్లియర్లీ అదే లిమిట్ అవుతుంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు a1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఏమంటున్నారమ్మా? ఫర్ సమ్ ఏ అనే వాల్యూ ఏ విధంగా ఉందట? ఈ a1 a2 సో ఆన్ an అనే రియల్ నెంబర్స్ ఉన్నాయి కదా. సో వీటిల్లో దేనికి కూడా అది ఈక్వల్ అవ్వదు అని చెప్తున్నారు. అలాంటి ఏ దగ్గర, ఓకేనా, అలాంటి ఏ దగ్గర మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్ ఫైండ్ చేయమంటున్నారు. ఓకే, సో చూడండి. సో నెక్స్ట్ మనం ఏం ఫైండ్ చేయాలమ్మా? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ చేయాలి. అండ్ ఇక్కడ ఏ అనేది ఏంటమ్మా? ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు a1, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు a2 సో ఆన్ an. ఏ అనేది ఈ n రియల్ నెంబర్స్లో ఏ రియల్ నెంబర్కి ఈక్వల్ కాదు. ఓకేనా? సో అలాంటి ఏ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్ ఫైండ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఏమి ఇచ్చారు? ఎక్స్ టెన్స్ టు ఏ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ a1 ఇంటూ ఎక్స్ మైనస్ a2 ఇంటూ సో ఆన్ ఇంటూ ఎక్స్ మైనస్ an ఇచ్చారు. లిమిట్ ఫైండ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ సబ్స్టిట్యూషన్ కదా. సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? లిమిట్ ఎక్కడైతే ఫైండ్ చేయాలో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇక్కడ ఎక్స్ టెన్స్ టు ఏ దగ్గర కదా లిమిట్ ఫైండ్ చేయాలి. సో ఎక్స్ ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేయండి. ఫైనైట్ వాల్యూ వచ్చిందనుకోండి, ఆ ఫైనైట్ వాల్యూనే లిమిట్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? సో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? ఏ మైనస్ a1 ఇంటూ ఏ మైనస్ a2 ఇంటూ సో ఆన్ ఇంటూ ఏ మైనస్ an. సో ఇది ఒక ఫైనైట్ వాల్యూనే కదా. ఓకేనా? ఇది ఒక ఫైనైట్ వాల్యూ అవుతుంది కాబట్టి దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఏ మైనస్ a1 ఇంటూ ఏ మైనస్ a2 ఇంటూ సో ఆన్ ఇంటూ ఏ మైనస్ an అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. 9th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎక్స్ పవర్ 4 మైనస్ 81 బై 2x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 3. ఓకేనా? సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కన్సిడర్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఇక్కడ ఎక్స్ పవర్ 4 మైనస్ 81 బై 2x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 3. ఓకేనా? సో మనం లిమిట్ అనేది ఎక్కడ ఫైండ్ చేయాలి? ఎక్స్ టెన్స్ టు 3 దగ్గర లిమిట్ ఫైండ్ చేయాలి కాబట్టి ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 3 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుందో చూడండి. అంటే ఏంటి? ఎక్స్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. 3 పవర్ 4 మైనస్ 81 బై 2 ఇంటూ 3 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 3 మైనస్ 3. ఎక్స్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేశాను. 3 పవర్ 4 అంటే ఏంటి? 81 మైనస్ 81 బై 2 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 కదా. 2 ఇంటూ 9 ఏమవుతుంది? 18 మైనస్ 5 ఇంటూ 3 15 మైనస్ 15 మైనస్ 3 మైనస్ 18. సో 0/0 అవుతుంది. ఇక్కడ ఏమైందమ్మా? మనం ఫస్ట్ స్టెప్ సబ్స్టిట్యూషన్ చేస్తాం. సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఫైనైట్ వాల్యూ వస్తే కనుక అదే లిమిట్ అవుతుంది. లేదు 0/0 కానీ ఇన్ఫినిటీ కానీ ఈ ఫార్మ్స్ ఏమన్నా వస్తే అవి ఇండిటర్మినేట్ ఫార్మ్స్ కాబట్టి మనం సెకండ్ స్టెప్ చేయాలి. సెకండ్ స్టెప్ ఏంటి? సింప్లిఫికేషన్. సింప్లిఫై చేయాలి ఇచ్చిన ఫంక్షన్ని. సో ఇక్కడ కూడా ఇండిటర్మినేట్ ఫార్మ్ వచ్చింది కాబట్టి సింప్లిఫై చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏ విధంగా తీసుకున్నాం? ఎక్స్ పవర్ 4 మైనస్ 81 బై 2x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 3. ఓకేనా? ఫస్ట్ న్యూమరేటర్ కన్సిడర్ చేద్దాం. ఇక్కడ న్యూమరేటర్ ఏముందమ్మా? ఎక్స్ పవర్ 4 మైనస్ 81 ఉంది కదా. నేను ఎక్స్ పవర్ 4ని ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు, మైనస్ 81ని 9 స్క్వేర్ అని రాయొచ్చు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ విధంగా ఉందమ్మా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే మనం ఏం రాయొచ్చు? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అని రాయొచ్చు కదా. సో ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే
ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 అని రాయొచ్చు. అగైన్ ఇక్కడ ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 అనేది ఏ విధంగా ఉంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 అంటే 3 స్క్వేర్ అని రాయొచ్చు. 3 స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9. అగైన్ ఇదే విధంగా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు, ఏ మైనస్ బీ ఇంటూ ఏ ప్లస్ బీ కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9. ఇదేంటి, ఎక్స్ పవర్ 4 మైనస్ 81 వాల్యూ న్యూమరేటర్. ఇప్పుడు ఇదే విధంగా డినామినేటర్ చూడండి, 2x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 3 ఫామ్లో ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 మైనస్ 3, 2 ఇంటూ మైనస్ 3 అంటే ఏమవుతుంది, మైనస్ 6. మైనస్ 6ని మనం మైనస్ 6 ఇంటూ 1 అని రాయొచ్చు కదా. సో ఇప్పుడు ఈ మైనస్ 6 1 యూజ్ చేస్తే మనకి మైనస్ 5 అనేది వస్తుంది. ఏ విధంగానో చూడండి, 2x స్క్వేర్ మైనస్ 5xని మైనస్ 6x ప్లస్ x అని రాయొచ్చు, మైనస్ 3. ఇప్పుడు 2x స్క్వేర్ మైనస్ 6xలో 2x అనేది కామన్ తీస్తే ఇంకేముంటుంది, సో 2x కామన్ తీసేస్తే x మైనస్ 3 ప్లస్ ఇక్కడ x మైనస్ 3లో ప్లస్ 1 అనేది కామన్ తీయండి, కామన్ తీస్తే x మైనస్ 3. దట్ ఈస్ ఈక్వల్ టు అగైన్ x మైనస్ 3 అనేది కామన్ ఉంది కదా. సో x మైనస్ 3 ఇంటూ 2x ప్లస్ 1. ఓకేనా, అర్థమైందమ్మా. సో న్యూమరేటరు డినామినేటర్ని సింప్లిఫై చేసాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మనకేముంది, ఎక్స్ పవర్ 4 మైనస్ 81 బై 2x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 3 అని ఉంది. న్యూమరేటర్ని ఏ విధంగా రాయొచ్చు, ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 బై 2x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 3ని ఏమని రాయొచ్చు, ఎక్స్ మైనస్ 3 ఇంటూ 2x ప్లస్ 1 అని రాయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మీరు న్యూమరేటర్ని డినామినేటర్ని అబ్జర్వ్ చేస్తే ఎక్స్ మైనస్ 3 అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇంకేముంటుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 బై 2x ప్లస్ 1 అని రాయొచ్చు. మనం ఏం ఫైండ్ చేయాలి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కదా ఫైండ్ చేయాలి. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏ విధంగా ఉంది, ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 బై 2x ప్లస్ 1. సో సింప్లిఫై చేస్తాం. సింప్లిఫై చేసిన తర్వాత థర్డ్ స్టెప్ ఏంటి, అగైన్ సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే x ఈక్వల్ టు ఏ, ఇక్కడ x ఈక్వల్ టు ఏంటి, 3 సబ్స్టిట్యూట్ చేయాలి. చేయండి, ఎక్స్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 ప్లస్ 3 ఇంటూ 3 స్క్వేర్ ప్లస్ 9 బై 2 ఇంటూ 3 ప్లస్ 1. ఓకేనా. సో 3 ప్లస్ 3 6 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9, 9 ప్లస్ 9 18 బై 2 3 6, 6 ప్లస్ 1 7. ఓకేనా. సో 6 18 ఏమవుతుంది, 108 బై 7. దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వాల్యూ ఏం తెలుసు మనకి, ఎక్స్ పవర్ 4 మైనస్ 81 బై 2x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఏమొచ్చిందమ్మా, 108 బై 7. ఓకేనా, అర్థమైందా ఏ విధంగా ఫైండ్ చేయాలో. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 10th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్ దెన్ ఫైండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1. ఓకేనా. సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చారో రాయండమ్మా. హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే. సో మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1. ఎఫ్ ఆఫ్ 1 అంటే వాల్యూ ఏమవుతుందమ్మా, ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మైనస్ 1 స్క్వేర్, దట్ ఈస్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మైనస్ 1 స్క్వేర్ అంటే 1 కదా, 1 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 24. ఓకేనా. సో ఎఫ్ ఆఫ్ 1 వచ్చింది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1 వాల్యూ ఏమవుతుందో చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 అంటే ఏంటి, మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 24. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 24 బై ఎక్స్ మైనస్ 1. ఓకేనా. సో సింప్లిఫై చేద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే న్యూమరేటర్ని డినామినేటర్ని
స్క్వేర్ రూట్ ఆఫ్ 24 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. ఓకేనా? సో చూడండి, అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఫామ్లో ఉంది కదా. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే మనం ఏం రాయొచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 24 హోల్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 24 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు, సో ఇక్కడ స్క్వేర్ రూటు క్యాన్సిల్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది, 24 మైనస్ 25 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది, ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 24 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? సో దట్ ఇంప్లైస్ f of x మైనస్ f of 1 బై ఎక్స్ మైనస్ 1 ఏమవుతుందమ్మా, దట్ ఈస్ ఈక్వల్ టు, చూడండి ఏమవుతుంది ఇక్కడ, ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 ప్లస్ 24 అంటే మైనస్ 1 కదా. అంటే న్యూమరేటర్లో ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 వస్తుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 24 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి ఏం రాయొచ్చు, ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 24 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇక్కడ ఎక్స్ మైనస్ 1 అనేది క్యాన్సిల్ అవుతుంది కదా, న్యూమరేటర్లో డినామినేటర్లో ఉంది. దేర్ ఫోర్ వాల్యూ ఏమొచ్చింది, ఎక్స్ ప్లస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 24 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్ అయ్యింది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1 వాల్యూ ఫైండ్ చేయాలి. సో ఏమవుతుంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1, ఈ వాల్యూ ఏమొచ్చిందమ్మా మనకి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1 వాల్యూ ఏమొచ్చింది, ఎక్స్ ప్లస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 24 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్. లిమిట్ ఫైండ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి, సబ్స్టిట్యూషన్ కదా. సబ్స్టిట్యూషన్ అంటే ఏం చేయాలి, ఎక్స్ టెన్స్ టు ఏ దగ్గర లిమిట్ ఫైండ్ చేయాలి అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గర ఎక్స్ ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ మనం ఎక్స్ టెన్స్ టు 1 దగ్గర లిమిట్ ఫైండ్ చేయాలి కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 ప్లస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 24 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మైనస్ 1 స్క్వేర్ అంటే 1, దట్ ఈస్ ఈక్వల్ టు 2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 24 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మైనస్ 1 అంటే 24, దట్ ఈస్ ఈక్వల్ టు 2 బై రూట్ 24 ప్లస్ రూట్ 24 అంటే 2 రూట్ 24. 2 అనేది క్యాన్సిల్ అవుతుంది, 1 బై రూట్ 24 వస్తుంది. ఓకే, దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏమవుతుంది, 1 బై రూట్ 24. ఓకేనమ్మా, అర్థమైందా? ఎలాంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అమ్మా, నేను నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా, ఎక్సర్సైజ్ 12Aలో రోమన్ నెంబర్ 2లో 6 to 10 వరకు ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.